చలికాలంలో కాళ్ళనేవి ఎందుకు పగులుతాయి, అండ్ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకు ఎందుకని ఎక్కువ చలిగా అనిపిస్తుంది, అలాగే కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలో ఉండే విటమిన్స్ అనేవి పోతాయా? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, చలికాలంలో కాళ్ళు పగలడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? అండ్ చాలామంది అంటుంటారు చలి ఎక్కువగా ఉండటం వల్లే ఇలా కాళ్ళు పగులుతాయి అని, కానీ దీనికి అసలు కారణం అయితే ఇది కాదు. దీనికి వేరే ఒక రీజన్ ఉంది. అదేంటంటే చలికాలంలో గాలిలో ఉండే తేమ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది. సో దీనివల్ల మన స్కిన్లో ఉండే వాటర్ అంతా ఒక్కసారిగా ఆవిరైపోయి మన స్కిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు, ఇలా చలికాలంలో మన స్కిన్ అనేది డ్రై అయినప్పుడు మన బాడీపై ఉండే మొత్తం స్కిన్ పై కాకుండా కేవలం కాళ్ళపైన ఉండే స్కిన్ పైన మాత్రమే ఈ పగుళ్ళు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఇంకా బాడీ మొత్తం ఎందుకు రావట్లేదు అని. అయితే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మన పాదాల్లో సెబేసియన్ గ్లాండ్స్ అనేవి ఉండవు. సో ఈ సెబేసియన్ గ్లాండ్స్కి అండ్ కాళ్ళ పగుళ్ళకి లింక్ ఏంటంటారా? అయితే సెబేసియన్ గ్లాండ్స్ ఉన్న ప్లేస్లో మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోదు. అంటే వీటిని న్యాచురల్ ఆయిల్ గ్లాండ్స్ అని అంటారు. సో ఈ న్యాచురల్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి మన కాళ్ళలో ఉండవు. సో దీనివల్ల మన కాళ్ళపైన ఉండే చర్మం అనేది ఎక్కువగా డ్రై అయిపోయి అక్కడ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం చాలాసార్లు గమనించి ఉంటాం, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ చలిని ఫీల్ అవుతారు. అయితే ఇది కంప్లీట్గా కూడా హార్మోన్ ప్లస్ బాడీ కంపోజిషన్ మీద బేస్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళ శరీరంలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది అబ్బాయిలతో కంపేర్ చేస్తే 6 to 11% ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా ఆడవాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎందుకు ఎక్కువ చలిని ఫీల్ అవుతారు అంటే వీళ్ళ బాడీలో ఉండే ఫ్యాట్ అనేది ఎక్కువగా హిప్స్ అండ్ థైస్లో స్టోర్ అయి ఉంటుంది. సో దీనివల్ల మిగతా బాడీ అంతా కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉండటం వల్ల వీళ్ళ బాడీకి కావాల్సిన హీట్ అనేది అందదు. సో అందుకే వీళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ చలిని ఫీల్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలో ఉండే విటమిన్స్ అనేవి పోతాయా? సో ఈ డౌట్ అయితే మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. వాస్తవానికి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉడికించినప్పుడు వాటిలో ఉండే కొన్ని విటమిన్స్ అనేవి పోతాయి, కానీ అన్ని విటమిన్స్ అయితే కాదు. సో మెయిన్గా విటమిన్ సి అండ్ బి లాంటి విటమిన్స్ అనేవి పోతాయి. బికాస్ ఈ విటమిన్స్ అనేవి హీట్ని తట్టుకోలేవు. ఎగ్జాంపుల్ పాలకూర, క్యాబేజీ లాంటివి ఎక్కువగా ఉడికించినప్పుడు వాటిలో 50 to 70% విటమిన్స్ అనేవి పోతాయి. అలాగని చెప్పి ఇప్పుడు నేను ఉడికించకుండా తినమని చెప్పట్లేదు, ఉడికించి తినడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీకు ఈ 3 ఫ్యాక్ట్స్ అనేవి ఎలా అనిపించాయి? దీంట్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.